Professor V. Balmohan Das, former Vice Chancellor, to come and occupy the seat on the dais. To the same, it's an honor and glory to friends open the zeal and be with which each one other shoulders and responsibility of a good citizen is a great. I welcome you for the 55th Children's Day celebrations and prize distribution ceremony. And today's chief guest, Dr. Sri Naidu Garki, అలాగే మా క్లబ్ నుంచి సెకండ్ వైస్ గవర్నర్గా వచ్చినటువంటి మా డి సూర్యప్రకాష్ గారికి, రీజన్ చైర్పర్సన్ సుధాకర్ రావు గారికి, అదర్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ పిల్లలు మీకుండే స్పిరిట్ వల్ల till this 55 years continues గా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ to bring out the hidden talent of the children. Regular curriculum loni ఎంతసేపు studies or regular sports అవుతాయి, but this is one platform where you get to showcase your special skills. I am very sure in the coming months, in the coming years, many of our prize winners who are present here today will shine and help us get medals in many aspects like Olympics or maybe the political field or academic field. I wish you all the best and let us start the prize distribution. Thank you all for coming and raising this occasion. నెహ్రూ గారి మన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవం. అంతకుముందు ఇంకో రోజు జరుపుకునేవాళ్ళం, ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్ డే. నెహ్రూ గారు చనిపోయిన సంవత్సరం నుంచి మాత్రమే మనం చిల్డ్రన్ డే ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనకి జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూ గారు చాచా నెహ్రూ అంటాం ఆయన. పిల్లలంటే ఆయనకి అంత ఇష్టం. కాబట్టి ఆయన జన్మదినోత్సవాన్ని మనం చిల్డ్రన్ డేగా జరుపుకోవాలని ఆనాటి భారత ప్రభుత్వం అనుకున్నది. మనం ఈ రోజున భారతదేశంలో ఆయన జన్మదినోత్సవాన్ని 59వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. లయన్స్ క్లబ్ విశాఖపట్నం వారు, లయన్స్ క్లబ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కిషోర్ గుప్తా గారు లయన్స్ క్లబ్ మీద ఒక ఎక్స్టెంపోర్ కాంపిటీషన్ పెడితే బాగుండేది, పెట్టారో లేదో నాకు తెలియదు. పెట్టాలి. విద్యార్థులుగా ఉన్నప్పుడే సమాజ సేవ చేస్తున్న సంఘాలు, సంఘటిత క్లబ్బులు, వాటి నుంచి కూడా చిన్నపిల్లలకి తెలియాలి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వారు 55 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ లయన్స్ క్లబ్తో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను లయన్స్ క్లబ్ మెంబర్ని మాత్రం కాదు, రోటరీ క్లబ్ మెంబర్ని కూడా కాదు. నాకు అంత సమయం కూడా ఉండేది కాదు. కానీ లయన్స్ క్లబ్లో చేసే వాళ్ళంతా చాలా మంది నాకు తెలుసు. డివి సుబ్బారావు గారు తెలుసు, ఏఎస్ రాజా గారు తెలుసు, మాకు ఇక్కడ దుర్గాప్రసాద్ గారు తెలుసు. దీనికి కారణం ఈ బిల్డింగ్ అన్నీ కూడా ఉమా మహేశ్వర్ గారు తెలుసు. మా కుటుంబంలో ఇద్దరు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ చేశారు. ఒకరు డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి, మా కోడలుడు ఆయన. తర్వాత ఈ మధ్య కాలంలో నరేంద్ర, డాక్టర్ బి నాగనరేంద్ర, ఆయన కొడుకు, ఆయన కూడా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశారు. వారిద్దరూ మా ఫ్యామిలీలో మెంబర్స్. సో నేను ఇక్కడే పక్కనే ఉంటాను. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాను కాబట్టి నేను ఎక్కడో గుంటూరు నుంచి వచ్చారు అనుకోకండి. నా చెవుడు ఆంధ్ర విశ్వకళా పరిషత్, నా కొనుగోలు నాగార్జున యూనివర్సిటీ. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు బాడీ అంటారు.
అందుకోసం నన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బోర్డు పేరు పెట్టి నన్ను పిలిచారు. కానీ నేను 35 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో పనిచేశాను. ఇక్కడ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా పనిచేశాను. ప్రస్తుతం నేను ఇక్కడ రిటైర్ అయిన తర్వాత టైర్ అవ్వలేదు కాబట్టి సమాజానికి నేను చేయవలసిన కార్యక్రమాలతో నేను బిజీగా ఉన్నాను. నేను గాంధీ సెంటర్ ప్రెసిడెంట్, విశాఖపట్నంలో గాంధీ సెంటర్ 1987 స్టార్ట్ చేశాను. గాంధీ విలువల్ని సమాజంలో తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మా మిత్రులతో కలిసి. అలాగే విశాఖపట్నంలో మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి చేత విశాఖపట్నం సిటీ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాను. నేనే కాకుండా నాతో పాటు 19 మంది ఉన్నారు. విశాఖపట్నంలో బ్రాండ్ అంబాసిడర్ స్వచ్ఛ భారత్కి 19 మంది ఉన్నారు. భారతదేశంలో ఏ సిటీకి ఇంతమంది లేరు. వారందరూ కూడా నేను కన్వీనర్గా ఉంటున్నాను ప్రస్తుతం. నా పేరు బాలమోహన్ దాస్. నా వయసు ఎంతైనా సరే నేను ఎప్పుడు చిన్నపిల్లాడిని. అందుకోసమే నేను చిన్నపిచ్చారేమో తెలియదు నాకు. దానికి కారణం నేను భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజున పుట్టాను. నేను అందులో మోహన్ దాస్ అని గాంధీ గారి అందరికీ కూడా బాగా ప్రిఫిక్స్ ఉంటుంది. అందులో బాలమోహన్ దాస్ నా పేరు. సో నేను మాట్లాడదాం అనుకుంది ఏమిటో చాలా ఉంది, కానీ అదంతా మానేసి నేను విడిగా టైం తక్కువ కాబట్టి నేను మాట్లాడదలుచుకుంది చిన్న పిల్లలకి అవసరమైన మాట్లాడండి అని కిషోర్ గుప్తా గారు అన్నారు. సో నేను చిన్నపిల్లాడిని. ఎప్పటికీ శివప్రసాద్ గారు నా గురించి చెప్తూ డ్రాప్ అవుట్ అని చెప్పారు. నేను వైస్ ఛాన్సలర్గా నాగార్జున యూనివర్సిటీలో 2005-8లో పనిచేశాను. అంటే వైస్ ఛాన్సలర్ కూడా 15 ఏళ్ళు అయిపోయింది. అక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఫస్ట్ నా ప్రెస్ మీట్లో నేను స్కూల్ డ్రాప్ అవుతుందని చెప్పాను. మరుసటి రోజు ఉదయం కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి, మీరు స్కూల్ డ్రాప్ అవుతుందని చెప్పకూడదండి, చెబితే మీ పదవికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నారు. సో నేను చెప్పింది వారికి, స్కూల్ డ్రాప్ అవుట్ కెన్ బికమ్ a vice chancellor provided he has the necessary determination to turn around అని చెప్పడం జరిగింది. Why am I school dropout? 1 నుంచి 5వ తరగతి వరకు ఒక పల్లెటూరులో దుంపల బడి అంటారు, దుంపల బడి లాంటి బడిలో చదువుకున్నాను నేను. మా మాస్టర్ ఒక కుంటి మాస్టర్, అన్ని సబ్జెక్టు ఆయనే చెప్పారు. సో ఆయనకి తెలిసింది తక్కువ, మాకు చెప్పింది తక్కువ, మేము అర్థం చేసుకుంది తక్కువ. మేము ఎవరికైనా పరీక్షలలో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేది ఇంకా తక్కువ అయిపోతుంది. పల్లెటూరు నుంచి మేము 6వ తరగతి, ఆ రోజుల్లో ఫస్ట్ ఫామ్ అంటారు, 6th క్లాస్కి వెళ్ళాలి అంటే ఇంకో స్కూల్కి వేరే పట్టణానికి వెళ్ళాను. సో పట్టణంలో నన్ను స్కూల్లో చేర్చాను. ఇంటి దగ్గర నుంచి దూరం, ఇంకో చోట నన్ను బంధువుల ఇంట్లో పెట్టారు. ఫ్రీడమ్ వచ్చింది. సో బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి. నాకు వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ ఏమిటంటే ఖాళీ సిగరెట్ పెట్టెలు కలెక్ట్ చేయడం. ఖాళీ సిగరెట్ పెట్టెలు కలెక్ట్ చేయడం. కిషోర్ గుప్తా గారి దగ్గర ఒక సిగరెట్ పెట్టె ఉంటే దాంట్లో 2 ఉంది. ఆయన ఒక సిగరెట్ కాలుస్తుంటే ఆ 2వ సిగరెట్ ఎప్పుడు కాలుస్తారు, ఎప్పుడు ఖాళీ అవుతుంది, ఎప్పుడు ఆయన పడేస్తారని ఆయన వెనక వెళ్తుండేవాడిని. సో 3 నెలల్లో నేను 1200 సిగరెట్ పెట్టెలు ఖాళీకి కలెక్ట్ చేశాను. మీరు ప్రశ్నించుకోండి మీకేం హ్యాబిట్ ఉందో. ఆ రోజులో నాకున్న హ్యాబిట్ అది. స్కూల్ టైంలో స్కూల్ మానివేసి రోడ్డు మీద ఉన్న చింత చెట్టు ఎక్కడం మీద ఇంకొక హాబీ.
సో మా నాన్నగారు ఆయన బస్సులో వెళ్తున్నారు, స్కూల్ టైము, నేను చింత చెట్టు మీద ఉన్నాను. సో ఆయన బస్సు ఆపి, ఆ రోజుల్లో బస్సు ఆపుతారు ఎక్కడైనా నన్ను చెట్టు మీద నుంచి దించి నా రూము తీసుకువెళ్ళి ట్రక్ పెట్టి ఓపెన్ చేస్తే 1200 ఖాళీ సిగరెట్ పెట్టెలు ఉన్నాయి. సో నా చదువు మార్పించారు పనిష్మెంట్గా. 3 సంవత్సరాల పాటు నేను అగ్రికల్చర్లో ఉన్నాను. మాకు గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి, పొలాలు ఉండేవి. సో ఒక పాలేరుగా నేను ఉన్నాను 3 సంవత్సరాల పాటు. సో ఆల్ దీస్ 3 years ఎందుకు జరిగింది ఇలాగా అని నన్ను ఆ చరిత్రలో ప్రశ్నించుకుంటూ ఉన్నాను. 3 సంవత్సరాల పనిష్మెంట్ తర్వాత మా అన్నయ్య గారు ఉన్నారు, ఆయన పుణ్యమని ఆయన వచ్చి నన్ను వేరే ఏదో చదువులో పెడదామంటే సో మెట్రికులేషన్లో నన్ను చేర్చారు. ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వారి మెట్రికులేషన్ ఉండేది, దేశమంతా ఫేమస్. అదేంటంటే ఈ చదువు ఎవరికి రాకపోయినా సరే డైరెక్ట్గా మీరు మెట్రికులేషన్ అప్పీర్ కావచ్చు. సో I decided that I should get through this metric, whatever has to happen, I should work hard. 3 సంవత్సరాల్లో మెట్రికులేషన్ అయిపోతుందని ఆ మాస్టర్ గారు చెప్తే నా మెట్రికులేషన్ 11 నెలలు అయిపోయింది. 11 నెలలే. ఫస్ట్ ఫార్మ్ టు SLC those days, అంటే 6 years studies, I finished it 11 months. So ఆ తర్వాత I never looked back. Everywhere I had ranks, and Andhra University invited me to join as faculty member. I was just 21 years when I joined Andhra University, and I became a full professor at the age of 31 years. That is the youngest in India. Still it is the record so far. So ఎందుకు చెప్తానంటే మీకు కొన్ని కారణాల వల్ల స్కూల్ డ్రాప్ అవుట్ అయినా, కొన్ని కారణాల వల్ల మీకున్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, సామాజిక ఇబ్బందులు కావచ్చు, మీ స్టడీస్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీలో ఒక డిటర్మినేషన్ ఉంటే తప్పకుండా పైకి రాగలరు. దానికి ఎగ్జాంపుల్ నేను. And I became a vice chancellor. I never applied for vice chancellor. I never wanted to become vice chancellor. But I was invited to be the vice chancellor by the then Chief Minister Dr. Y.S. Rajasekhar Reddy without my application. So I went there and to talk to him. IAS అవుదాం అనుకున్నాను. నా పీజీ అయిపోయిన తర్వాత IAS అవుదాం అనుకున్నాను. అప్పుడు ఎవరు చెప్పారు, ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదు, గైడెన్స్ లేదు, కౌన్సిలింగ్ లేదు. సో ఒక ఫ్రెండ్ అడిగితే IAS వెళ్ళాలంటే వాట్ ఈజ్ యువర్ హైట్ అన్నాడు. 5 feet 5 inches. 6 feet లేకపోతే నువ్వు వైస్ ఛాన్సలర్, నువ్వు IAS పనికిరావు అన్నాడు. అంటే 5.5 పనికిరావు IAS కనుక్కున్నాను. సో I opted to become a teacher. Luckily I got to Andhra University, invited me to join as lecturer here. I joined. And you know why I am telling this? After 2 years of my joining Andhra University, I was coordinator for students affairs. So students president వచ్చి సార్ మన కలెక్టర్ గారు విరుద్దామంటే చీఫ్ గెస్ట్ గారు, ఈరోజు నేను వచ్చినట్లే కలెక్టర్ చీఫ్ గెస్ట్ గారు విరుద్దాం మన ఫంక్షన్ అన్నారు. పిలవండి అన్నలేదు. సో దే అండ్ ఇన్వైటెడ్. కలెక్టర్ గారు మా డిపార్ట్మెంట్కి వచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ. సో ఐ రిసీవ్డ్ హిమ్ ఎట్ మై డిపార్ట్మెంట్. ఆయన చూస్తే ఆయన నా భుజం దాకా వచ్చారు. మోహన్ కద్దా, నేమ్ హౌస్ మోహన్ కద్దా, ఆయన నా భుజాల దగ్గరికి వచ్చారు. సో అప్పుడు నాకు తెలిసింది అంటే IAS కావడానికి 5.5 అయినా పర్వాలేదు అనమాట. ఆయన 5 feet మోహన్ కద్దా. సో దెన్ ఐ ఫెల్ట్ బ్యాక్. సో నాకు ఇన్ఫర్మేషన్ లేకపోవడం. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంది.
థ్యాంక్ యూ. Sir, please, sir. Sir, please. లాస్ట్ 14-15 years నుంచి ఏంటంటే అతను తప్పుల్లో చదువుకోవట్లేదు, మీకు ఈ మొమెంటోస్ చేసే పనులు ఉంటారు పాపం. వన్స్ అగైన్ ఇంగ్లీష్ నాగేశ్వరరావు గారు. I wish all the best on her, but I request her to speak for a minute. Whatever you want to speak. Good evening everyone. I am Purvi Rajat and I study in class 8 at the Angel School. So today I have presented my book with the fascinating world of poems to our chief guest, who is the former vice chancellor of our university. This book I have written since I've been reading poems since I was 10, and I have published this book of 75 poems at the age of 11 on 26 January 2023 in our school. And this book is a tribute to our 75 years of freedom. I would like to tell you all that all of you, each one of us present here, has their own unique talent, and we have to search our own unique talents. We should not try to copy or evaluate what others are doing, but instead we should search for what is our own talent. Each one of us has a hidden talent in us, and we should discover it. Also, I would like to tell you that nothing happens in a day. This is one of the main aspects, that we have to be patient. Everything happens slowly, and that emerges into one of our successes. Also, we should also have the virtue of determination. We always need to be determined, no matter what circumstances we are in. Determination is one of the greatest things any person can own, and it's a true gift from God that we have the quality to be determined. Also, we have to have the key thoughtfulness, kindness and boldness and justice. Without justice, this world would mean nothing. Without boldness, where would we get people to speak out? Speaking out is also one of the greatest things mankind can do. And I would like to say many more things, but here I would like to end here. That she has opened on many things, very important things. I am drawn to one poem that is related to Visakhapatnam city, the city of destiny. Visakhapatnam is called the city of destiny, and this name has been given by the first vice chancellor of Andhra University, Rattamanchi Ramalinga Reddy. And what she has written on city of destiny, I wish her to read. My beautiful Vizag, I love you. Cities like you are rare and few. The west side of you has green mountains and Kailashgiri hills with beautiful fountains. The east side of you faces the endless sea, where everyone feels free. You are full of lovely parks and trees, and there's not a place in you without a tree. Your beaches are fantastic. Truthfully, I say you are gigantic. Oh, the city of destiny, the places in you are fancy. Oh, the jewel of the East Coast, about your beauty, everyone boasts. You will have a place in everyone's hearts. So will your green hills and shipyards. Vizag will never cease from this world. In you, everyone
is God. Oh cosmopolitan city, always you will have your beauty. Thank you everyone for your patience. Her name is Purvi Rajak. Tracy is one of the winners of the elocution. I request Vice Governor to please join, sir. Yes, sir. Sir, please. Sir, ready? రాత్రల్లా కూర్చొని ఆనంద్ గారు పద్మ గారు కూడా కంటిన్యూ చప్పట్లు కొట్టారు మా పిల్లలు అండ్ కన్స్ట్రక్షన్ చూస్తూ మీ గణదీప్ అండ్ కాల తనిక్ష. Consolation to K. Lakshmi Anusha from Kendriya Vidyalaya. P. Kartikeya from Bhavana Vidyaniketan. Okay, sir, ready? Sir, ఎలా చూడండి సార్ 1 2 3 థ్యాంక్ యూ. So hello everyone, I am Purvi Rajak and I study in class 8 at Angel School, Visakhapatnam. And I have written this book, The Fascinating World of Poems. It was launched on 26 January 2023 at my school. So I have been writing poems since I was 10, and I began writing poems when I got an assignment to write a poem in English. So at first I was confused, like how do I write a poem? But then I tried and everyone liked that poem. That's how my first poem, Mother Earth, was born. And everyone loved that poem and encouraged me to write even more poems. And that's how I got encouraged to write even more poems. And so here I brought out a collection of 75 poems for 75 years of India's independence, also known as Azadi Ka Amrit Mahotsav, as a small tribute to our India. This book consists of 75 poems written by me, and they are on different topics such as Mother Earth, are for nature, motivational poems, and many more are there. And my second book is also going to come out soon. Thank you everyone for your patient hearing. ఒకసారి ప్లీజ్ బ్యాక్ అయ్యన్ ప్రణతి. సార్ రెడీ మేడం రెడీ రైట్ సార్ రెడీ Kartik from Timpani. నెక్స్ట్ వన్ కూడా There are 2 consolation prizes. మేడం ఓకే Prize winners అందరూ ఈ చెట్టు. నిత్యశ్రీ వల్లి లిటరేచర్ కలెక్టర్ మేము ఇవాళ డ్రాయింగ్స్ క్లబ్కి ప్రోగ్రామ్కి వచ్చాము. క్లాసికల్ ఫోక్ చేసాము.
క్లాసికల్ ఫోక్ చేసాము. ఇవాళ మాకు క్లాసికల్ ఫోక్కి ప్రైజెస్ ఇస్తున్నారు. నా నేమ్ ఏంటంటే దేవిశ్రీ. నేను 6th క్లాస్ చదువుతున్నాను MSM స్కూల్లో. మా మౌనిక గారు చాలా బాగా చెప్తున్నారు. ఇంకా మా మౌనిక గారు చాలా బాగా చెప్పి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్కి పట్టుకెళ్ళారు. మేము చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాము. థ్యాంక్ యూ. రక్షిత, భవ్య, మోనాలిక, జోష్మిత, దేవిశ్రీ, అంతే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మౌనిక టీచర్ గారు చాలా బాగా చెప్తారు. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫోక్ డ్యాన్స్లోని. మా మౌనిక టీచర్ వల్ల లయన్స్ క్లబ్లో మేము పార్టిసిపేట్ చేసాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గ్రూప్ డ్యాన్స్కి. మాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత. మేము ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్కి వచ్చాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా మౌనిక పట్నాయక్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళింది. ఇంకా కిందటి మంత్ సిరిడి వెళ్ళాము. ఇంకా చాలా బాగా చెప్తుంది. థ్యాంక్ యూ అక్క, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హైదరాబాద్ కూడా వెళ్తాం నెక్స్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఫోక్ గ్రూప్. మా సాంగ్ పేరు నల్ల చీర. మాకైతే జూనియర్స్ గ్రూప్లోని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ RMK టీవీ ఛానల్. ఇంత బాగా గుడ్ మార్నింగ్. నా పేరు ప్రణతి. ఇవాళ మేము లయన్స్ క్లబ్కి వచ్చాము. మేము లాస్ట్ టైం పర్ఫామ్ చేసాము. లయన్స్ క్లబ్లోని కాంపిటీషన్స్కి వచ్చాము. మేము యమునా తీరే చేసాము. ఇప్పుడు మాకు సీనియర్స్ గ్రూప్లోని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మేము ఇక్కడ ఈ ఛాన్స్ దొరకడానికి చాలా లక్కీగా ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ మౌనిక అక్క. థ్యాంక్ యూ అక్క.